లక్ష్మమ్మ, మా ఊరు మెంతాల. నేను కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. దానికి నేను ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేసి నన్ను సర్పంచ్ని చేస్తే మీకు అందరికీ నేను సపోర్ట్ ఉంటా. అందరు కలిసి నన్ను గెలిపించాలి. అవేంటివి సీసీ రోడ్లు, రేషన్ కార్డులు, కరెంటు బిల్లు, సన్న బియ్యము అవన్నీ చేపిస్తా. ఇప్పటి నుంచి ఏ వచ్చేటివన్నీ కూడా చేపిస్తా. అవన్నీ మీ సహకారం నాకు ఉండాలి. మీరు అందరు కలిసి గెలిపించాలి. ఉంగరం గుర్తు. సర్పంచ్ అభ్యర్థిగా మా అక్క ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో బలపరచడం జరిగింది. మా ఊరు నుంచి ఇందిరా మిల్లు 20 ఇళ్ళు ఇచ్చినాం. ఇప్పటికీ 3 సీసీ రోడ్లు ఇచ్చినాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాము. ఎలక్ట్రికల్ లైట్లు పెట్టినాము. ఇంకా 2 కాబోయేటివి ఇంకా 5 ప్రపోజల్లో ఉన్నాయి. రీబీటీ శాంక్షన్ చేసినాము. 2.5 కోట్లతోటి రీబీటీ శాంక్షన్ చేసినాము. ఒకటి లాలాపేటకు 2.5 కోట్ల బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఇంకా అక్క సర్పంచ్గా గెలిస్తే ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ప్రపోజల్ ఉంది. అక్క గెలిచిన అక్క ఆధ్వర్యంలో ఇవన్నీ ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలకు మా ఊరి సమస్యల కోసం సోలార్ లైట్లు ఇంకా 3 లైట్స్ ఉన్నాయి. మన వీధి దీపాలు కూడా 150 శాంక్షన్ అయినాయి కొత్తవి. అవి కూడా పెట్టేటి. బస్ స్టాప్ ఒకటి వచ్చింది. అక్క ఆధ్వర్యంలో బస్ స్టాపు, లైట్లు ఇంకా అతి త్వరలోనే ఈ మంత్లోనే వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అవి రాలేవు. ఇందిరా మిల్లు ఆల్రెడీ 11 గుర్తు చెప్పండి. తర్వాత 20 ఏళ్ళ క్రితం నేను డిప్యూటీ సర్పంచ్గా ఉమ్మెంతల గ్రామంలో పనిచేసి ఇప్పటి మేము కాంగ్రెస్ పరంగా మేము పార్టీకి పనిచేస్తున్నాం. కార్యకర్తలు ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఒక కార్యకర్తనే. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ ఏర్పాటు చేయలేదు. మా అమ్మగారికి నేను నా సపోర్ట్ ఉంది. మాకు కాంగ్రెస్ అంటే ఇప్పటికి 3 ఏళ్ళ పీరియడ్ ఇంకా శంకరన్నతోటి మా వర్కులు కావాలంటే మేము కాంగ్రెస్ తోటి ఓటు వేసి గెలిపించుకొని మేము మా పనులు చేసుకొని మా ఊరు డెవలప్ కోసానికి ఆశిస్తాం. మనం ఇందిరా మిల్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, పీసీ కార్పొరేషన్ స్కీములు కానీ, ఆ తర్వాత ఉచిత పథకాలు అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయన్నట్టు. కార్పొరేషన్ లోన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఆ తర్వాత పీటీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీ కానీ, ఆ తర్వాత ఊరుకు కావాల్సిన వీధి లైట్స్ కానీ, ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మేము ఊళ్ళోనే పరిష్కరించుకొని మేము అందరం కమిట్మెంట్ తోటి ఉండి ఉంగరం గుర్తుకు ఓటీపించుకొని అభివృద్ధి చేస్తామని మా ఉద్దేశపరంగా కలగనుకొని మేము ఉంగరం గుర్తుకు ఓటేయమని మా అందరి అభిప్రాయం ఏకగ్రంగా తీర్మానించుకొని మా అమ్మగారిని మేము క్యాండిడేట్గా నిలబెట్టుకున్నాము. ఓటింగ్ తేదీ 11/12/2025 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. మీ గోవిందర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తని. ఈసారి ఎలక్షన్లో మా అమ్మగారికి అవకాశం రావడం జరిగింది. మా అమ్మగారికి ఇన్నపల్లి లక్ష్మమ్మ. మాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఇంతకుముందు మా అమ్మాయి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. మేము గెలిస్తే ఇంకా చేస్తామని హామీ ఇచ్చిర్రు. ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాం. అందరూ మాతో చాలామంది మాతో సహకరిస్తూ మా వెంబడి ఉన్నారు. వాళ్ళు కూడా ఓటేయాలని కోరుకుంటున్నారు.